హే మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నా రెసిపీ లేకుండా పిచ్చ బోర్ ఉందని మాత్రం అనకండి, ఎందుకంటే నా ఫీలింగ్ కూడా సేమ్ కనుక. ఈరోజు మీకోసం నేను ఒక వెరీ స్పెషల్ బిర్యానీ, అదేంటంటే పందలపాక అప్పారావు బిర్యానీ. విన్నారా ఎప్పుడైనా పేరు? ఈ పందలపాక బిర్యానీ రెసిపీ యూట్యూబ్లో ఫస్ట్ టైం మనమే పోస్ట్ చేయడం. మీరు యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు, ఎందుకంటే ఈ రెసిపీ సీక్రెట్ ఏంటో చాలా మందికి తెలియదు పాపం. ఇంకా ముందు ముందు చూస్తే కనుక మీకు ఇంకా ఎన్నో కనపడచ్చు. బట్ పందలపాక బిర్యానీ రెసిపీని క్రాక్ చేసిన మొట్టమొదటి ఛానల్ మన పిచ్చెక్కిస్తా ఫుడ్ డే. డప్పు కొట్టుకుంటుందా? ఓకే, సో మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ బై పిచ్చెక్కిస్తా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నా ఫేవరెట్ రెసిపీ కూడా. డబ్బున్నవాడే పులావులు బిర్యానీలు తినాలనే టైంలో లేనివాడు కూడా అతి తక్కువ డబ్బులతో తినాలనే మంచి ఉద్దేశంతో రాజమండ్రిలో శ్రీ పందలపాక అప్పారావు గారు ఆయన ఓన్ స్టైల్లో అప్పట్లో జస్ట్ 5 రూపీస్కి ఫ్రై పీస్ బిర్యానీ అనే కాన్సెప్ట్ తెచ్చారు. ఎంతో మంది సినిమా యాక్టర్స్ కూడా అక్కడ తినేవారట. సో ఆ టేస్ట్కి ఆ ప్రైస్కి సూపర్ గా వర్కౌట్ అయ్యి చాలా పాపులర్ అయ్యారు. రాజమండ్రి మొత్తం పందలపాక అప్పారావు బిర్యానీ అంటే తెలియని వాళ్ళు ఉంటారు, ఈస్ట్ వెస్ట్ లో కూడా. ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ విలేజ్ టేస్ట్. పందలపాక బిర్యానీ రెసిపీ నేను ఎక్కడ నేర్చుకోలేదండి, నేను ఎన్నో సార్లు తిన్నాను అక్కడ. సో ఇలాంటి మసాలా వాడతారని నేను ఎన్నో ట్రయల్స్ చేశాక ఒక కన్ఫర్మేషన్ వచ్చింది, ఇది కరెక్ట్ ప్రాసెస్ అండ్ మసాలాస్ అని. సో ఈస్ట్ వెస్ట్ గాయస్, తూగోజీ పాగోజీ, అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు, ఈ బిర్యానీ తిన్న వాళ్ళు ఒక్కసారి ఈ రెసిపీని మీరు ఇంట్లో వండుకొని తిని చూడండి. అవును, పర్ఫెక్ట్, ఈ రెసిపీ పందలపాక బిర్యానీ రెసిపీని అని మీకు అనిపిస్తే దయచేసి కమెంట్ బాక్స్ లో మీ అతి విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ఎందుకంటే ఈ టేస్టీయెస్ట్ పందలపాక బిర్యానీ వరల్డ్ వైడ్ అందరికీ తెలిసి వాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో వండుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేది నా పాయింట్. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ అమ్మాయిలు అబ్బాయిలు ఇక మామూలుగా రెచ్చిపోరు, ఎందుకంటే ఈ రెసిపీ నా చేత చేయించాలని మన పిచ్చెక్కిస్తా సబ్స్క్రైబర్స్ ఎందరో నన్ను పాపం పదే రిక్వెస్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. సో మీకు బాగా నచ్చిన రెసిపీ ఒకటి ఉంది, అది యూట్యూబ్లో ఇంకా ఎక్కడెక్కడో సంవత్సరాల నుంచి వెతికినా దొరకట్లేదు అనేలాంటి రెసిపీ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో సీక్రెట్ గా మెసేజ్ పెట్టండి. ఎందుకంటే కమెంట్స్ ఒకసారి నేను చదివేలోగా అవి ఎక్కడికో కిందకి వెళ్ళిపోయి ఉంటాయి కదా, అప్పుడు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి. అండ్ నా మోస్ట్ ఫేమస్ రెసిపీస్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి. అయితే మరి ఈ పందలపాక అప్పారావు గారి బిర్యానీ ఎలా చేస్తారో చూసేద్దాం. దానికన్నా ముందు మన పిచ్చెక్కిస్తా ఛానల్ ని కొత్తగా విజిట్ అయిన వారు దయచేసి మరెన్నో సీక్రెట్ రెసిపీస్ తెలుసుకోవడానికి అండ్ పిచ్చెక్కిస్తా బాబీ వండే పిచ్చన స్టైల్లో చూడటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, కమెంట్, షేర్ పొరపాటున మర్చిపోవద్దు. అయినా నేను మధ్యలో గంట కొడుతూనే ఉంటానులేండి, జిడ్డుగాడు అనుకుంటున్నారా? నేను చిన్నప్పటి నుంచి అంతే. అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కి నోటిఫికేషన్ లో ఆల్ అని నొక్కడం కూడా మర్చిపోవద్దు. దాని వలన నేను ఎప్పుడు రెసిపీ పోస్ట్ చేసినా కానీ అది మీకు వెంటనే పాపప్ అవుతుంది. సో నా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ఇక వంటలోకి దిగేద్దాం. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ఫస్ట్ ధనియాలు 1 టేబుల్ స్పూన్, యాలకులు 4, చెక్క 2 ఇంచులు, లవంగాలు 5, సొంటి పొడి 1 టీ స్పూన్, అదండి అల్లం పౌడర్, కసూరి మేతి 1/2 కప్పు, మిరియాలు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 8 నుంచి 10. ఇవన్నీ ఒక బాండీలో వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 3-4 నిమిషాలు వేగనివ్వాలి. డ్రై జింజర్ పౌడర్ ఇందులోనే, సొంటి పొడి ఇంకా 1 మినిట్ లో తీసేస్తాను అనుకున్నప్పుడు వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి 1.5 లీటర్ వాటర్ పోసుకొని అందులో 1 టీ స్పూన్ సాల్ట్ వేసి నీళ్లు మరగడం స్టార్ట్ అయ్యాక పచ్చి చికెన్ని ఇందులో వేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అండ్ సిమ్లో 10 మినిట్స్ ఉడికించాలి. అది చికెన్ సూపర్గా ఉడికింది. ఇప్పుడు వాటర్ డ్రైన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి 80% ఉడికిపోయింది. ఇప్పుడు రైస్ చేసుకోవాలి. 2 గ్లాసెస్ బాస్మతి రైస్ కి అంటే 1/2 కేజీ ఉంటుంది. వాటర్ మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్ లో రాశాను చూడండి. ఇప్పుడు నా ఫేవరెట్ గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ 3 బిర్యానీ ఆకులు, రాతి పువ్వు 2 టేబుల్ స్పూన్స్, యాలకులు 4, చెక్క 1 ఇంచు, లవంగా 5 నుంచి 6, జాపత్రి 1 పువ్వు, 2 స్టార్ అనైస్ ఫ్లవర్స్ వేసి కాస్త ఫ్రై చేశాక 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు వేసి మీడియం ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. బయట ఫుల్ రైనీగా ఉంది, ఎందుకో తెలీదు. పచ్చిమిరపకాయలు వేగాక ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర, 1 సగం కప్పు పుదీనా వేసుకోవాలి. వేసుకొని ఒక 3 మినిట్స్ ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకుంది 2 టేబుల్ స్పూన్స్ వేసి ఒక 3 నిమిషాలు ఫ్రై చేసి
సాల్ట్. ఇప్పుడు వాటర్ 2 గ్లాసెస్ రైస్ కి 3.5 గ్లాస్ అంటే 3 గ్లాసెస్ ప్లస్ పావు అనమాట. అలా వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసి 5 మినిట్స్ బాయిల్ చేయాలి. 5 మినిట్స్ సూపర్ గా బాయిల్ అయిపోయిన తర్వాత ఏముంది, ఈ గ్యాప్ లో మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి హ్యాపీగా తిరిగి వచ్చేయచ్చు. ఇక వెళ్ళండి మరి. ఒకసారి ఇప్పుడు మూత తీసేసి ప్రాపర్ గా కలిపేసి అరగంట నానబెట్టుకున్న రైస్ ని వేసేయాలి. ఇప్పుడు కొద్దిగా కలిపి ఒక 3 నుంచి 4 నిమిషాలు బాయిల్ అయ్యాక మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసేయాలి. ఎయిటీ 80% ఉడికిపోయింది రైస్. ఇప్పుడు 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి అస్సలు మూత తీయకండి. ఇప్పుడు చికెన్ పార్ట్ చూద్దాం. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అంటే గుర్తొచ్చింది, బయట రేట్లు మోగిపోతున్నాయంటగా. మీ ఏరియాలో ఎలా ఉన్నాయి? లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసి కాస్త ఫ్రై చేసుకొని 1 టీ స్పూన్ పసుపు వేసి కలిపేసి ఒక 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసి ఉడికించిన చికెన్ని వేసేసుకోవాలి. ఇలా కాస్త ఆనియన్స్ బాగా కలిసేలాగా కలిపేసుకొని 1 మీడియం సైజ్ టొమాటో ప్యూరీని వడగట్టి ఇందులో వేసుకోండి. కాస్త బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కాస్త కలిపేసి ఇందాక నూరుకున్న మసాలా పొడి ఇందులో వేసి హై ఫ్లేమ్ మీద ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి బాగా. తర్వాత ఇప్పుడు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో. కాస్త సెమీ గ్రేవీ అయ్యేంత వరకు, అంటే మనం చిల్లీ చికెన్ డ్రై ఎలా చేస్తామో అలా. ఇప్పుడు కొత్తిమీర ఒక ఫుల్ కప్ వేసుకోవాలి. వేసి సిమ్లో కాస్త ఫ్రై చేసి కాసేపు వదిలేయాలి. ఇలా 5 మినిట్స్ ముందు సాల్ట్ వేసుకుంటే ముక్కలు చాలా సాఫ్ట్గా అవుతాయి. నేను వండుకుంటూ చెవిలో ఒక సాంగ్ వింటున్నాను బ్లూటూత్లో. ఆహా, ఈ సాంగ్ వింటూ వంట చేస్తుంటే ఎంత జాలీగా ఉంటుందో తెలుసా. కావాలంటే మీరు ట్రై చేయండి. వంట చేసుకున్నప్పుడు ఈ సాంగ్ పెట్టుకోండి. ఏంటి ఆ సాంగ్ అని ఆలోచిస్తున్నారా? సరే, మనం కలిసి పాడుకుందాం. ఏమంటారు? ఇది మేల్ ఫీమేల్ 2 నేనే పాడాల్సి వస్తుంది. ఓకే, సో కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ 2 కన్నులా, మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా, ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా బాసగా, అనురాగాలని బంధాలని పండించుకోమని తపించగా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, కరిగిపోయాను కర్పూర వీణలా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా. వావ్, వాట్ ఎ సాంగ్ కదా. ఓకే, యమ్మీగా కనిపిస్తుంది కదా. ఏ దొంగ,
అన్ని మనసులోనే దాచుకుంటే ఎలా? అప్పుడప్పుడు బయటికి కూడా చెప్పుకోవాలి. ఎలా ఉందో నా కమెంట్స్లో చెప్పండి, మర్చిపోవద్దు. పందల పాక బిర్యానీ, నోట్లో అయితే నీళ్లు కారిపోతున్నాయి. నాకు తెలుసు యుఎస్, ఆస్ట్రేలియా, లండన్, అబ్రాడ్లో ఉండే వాళ్ళందరూ నన్ను తిట్టుకుంటున్నారు ఘోరంగా. ఎలా తింటున్నాడు వీడు ఒక్కడే? వీడిని తీసుకొచ్చి ఏ టెక్సస్లోనో, పెన్సిల్వేనియాలోనో, ఏ వర్జీనియాలో అన్ని దొరుకుతున్నాయట మా మధు గారు చెప్పారు. ఏ కువైట్లోనో వదిలేయాలి వీడిని అని నా మీద కక్ష కడుతున్నారు కదా. నాకు తెలుసు. మొన్న రీసెంట్గా నా ఫ్రెండ్ సోనీ పెన్సిల్వేనియాలో పాపం అన్ని ఫ్రోజన్ దొరుకుతాయని ఏమీ టేస్ట్ ఉండవని చెప్పుకొచ్చింది పాపం. సోనీ ఏం ఫికర్ వాడక్, మన పిచ్చెకిస్తా కాకా చెప్పిన పిచ్చెకిస్తా స్పెషల్ మసాలా లేసి వండు, ఫ్రీజ్ అయిపోయిన చికెన్ కూడా లేచి డాన్స్ ఆడుతుంది. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ కొత్త సీక్రెట్ రెసిపీ? చూస్తేనే నోరూరుతుంది కదా. మీరు కూడా హ్యాపీగా వండేసుకొని దాన్ని ఒక్క ఫోటో తీసి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. సో లైవ్లోకి వచ్చిన వారందరికీ నా గ్రేట్ థ్యాంక్స్ అండి. పిచ్చెకించి క్రేజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారంటే నేను పస్తులు ఉంటాను. సో నేను ఆకలితో ఉండడం మీకు ఇష్టమా? అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ రెసిపీ. బాయ్ పిచ్చెకిస్తా ఫ్యామిలీ. అసలు మతులు చెడి జంటగా ఏమవుతామో తెలుసా, జతలు కలిసి మనమొంటిగా ఏమైనా సరిగరిసా, ఏ కోరికో శృతే మించగా ఈ ప్రేమలో ఇలా ఉంచగా, ఆదరాలెందుకో అందాలలో నీ ప్రేమ లేఖలే లిఖించగా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాను నీ వంశధారలా.